ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమె పరలోక ఆనందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. విష్ యు ఏ బ్లెస్డ్, ప్రాస్పరస్, హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్. దేవుని ఉచితమైన కృపను బట్టి 2024 గతించిపోయింది. దేవుని మహా కృపను బట్టి 2025 లోనికి దేవుడు మనలందరినీ నడిపించి ఉన్నాడు. అది మన శక్తో, మన సామర్థ్యమో కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆస్వాదించి ఆయన కృపా రెక్కల కింద ఈ సంవత్సర కాలమంతా మిమ్మల్ని, మమ్మల్ని అందరినీ దేవుడు కాచి కాపాడును గాక. ఆమె ఈ 2025 దేవుడు పరలోక ఆనందం యూట్యూబ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన వాగ్దానము ఏంటి అనేది ఈ సమయమునందు మనము ధ్యానించుకుంటూ ఉంటుండగా, ప్రతి ఒక్కళ్ళు అందించబడుతున్న శ్రేష్టకరమైన దేవుని యొక్క వర్తమానకు విధేయత చూపించి వినినట్లయితే ఆ వాక్యము మన జీవితానికి బహు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అనేక మందికి క్రీస్తుని గురించి చెప్పటానికి ప్రోత్సాహకరముగా ఉంటుంది, ప్రభావితకరముగా ఉంటుంది అనే ఒక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతి. నీ వాకును వినుటకు ప్రియ బిడ్డలము మేమందరమును సిద్ధముగా ఉంటుండగా, మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని, నీవు ఏదైతే ఈ నూతనమైన సంవత్సరమును మీరు మాకు అనుగ్రహించావో వాగ్దానము, ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆ వాగ్దానమును మా జీవితములో ఈ సంవత్సర కాలంలో మేము పొందుకునేటకు సహాయమును, భాగ్యమును దయచేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై తిరిగి వస్తే దానిలో దాగి ఉన్న ఆశీర్వాదాలు గొప్పవి. 2025 దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. ఈ రోజున నీ జీవితం పట్ల నీవేదైతే తలంపులు కలిగి ఉన్నావో, నీ జీవితం పట్ల నీవేవైతే త్రోవలు లేకపోతే మార్గములు నీవు కలిగి ఉన్నావో, వాటికన్నా గొప్పవి, వాటికన్నా శ్రేష్టకరమైనవి, వాటికన్నా ఉన్నతమైనవి నీ జీవితం పట్ల ప్రాముఖ్యముగా, నీ జీవితం పట్ల ప్రాముఖ్యముగా, నా జీవితం పట్ల మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కరి సమయం దగ్గర గ్రహించండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతుంది. ఈ చెప్పిన మాట ఒక అధికారి చెప్పలేదు, ఒక మనిషి చెప్పలేదు, ఒక రాజు చెప్పలేదు, లేకపోతే ఒక చక్రవర్తి చెప్పలేదు, కానీ స్వయముగా దేవుడే చెప్తున్నాడు. ఇదే యెహోవా వాకు. ఆయన వాకు ఇచ్చి ఉన్నాడు అని అంటున్నట్లయితే దాంట్లో అక్షరమైనను, సున్నాయనను, పొల్లైనను కూడా తప్పిపోదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథము తెలియజేయటం అనేది మనం ఈ రోజున చూస్తున్నాం. ఈ రోజున మన జీవితంలో మనము దేవుని తలంపులు వంటివి కావు మన తలంపులు, దేవుడి త్రోవలు వంటివి కాదు మన త్రోవలు. అయితే మరి దేవుడు మన జీవితం పట్ల ఏ తలంపులు కలిగి ఉన్నాడు, దేవుడు మన జీవితం పట్ల ఏ త్రోవలు కలిగి ఉన్నాడు, ఆయన మన జీవితం పట్ల కలిగిన తలంపులకు మనము రీచ్ అవ్వాలంటే, ఆయన మన జీవితంలో నిర్ణయించుకున్న త్రోవలలో మనము ప్రయాణము చేయాలి అని అంటున్నట్లయితే, ఈ రోజున మనము కలిగి ఉన్న తలంపులను విడిచిపెట్టాలి, మనము కలిగి ఉన్న ఆలోచనలను విడిచిపెట్టాలి, మనము కలిగి ఉన్న త్రోవలు, మార్గములను మనము విడిచిపెట్టాలి. ప్రాముఖ్యంగా వీటన్నిటిని విడిచిపెట్టడం పక్కన పెట్టినట్లయితే మనము మొదటగా దేవుడి దగ్గరికి వెళ్ళి మనము ఒకటి చేయాలి. ఎప్పుడైతే మనము ఆ ఒకటి చేస్తామో, ఆ ఒకటి చేసిన వెంటనే దేవుడు ఏదైతే మనకు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడో, నీ జీవితం పట్ల నేను ఇటువంటివి కలిగి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు, ఆ చెప్పిన దేవుడు చెప్పడం మాత్రమే కాదు, కానీ చేసి నీ జీవితంలో చూపించి ప్రాముఖ్యంగా అనేక మంది జీవితాలు ఎదుట నీ జీవితాన్ని సాక్షిగా, మాదిరికరముగా ఉంచుతాడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అయితే దేవుడిచ్చిన వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలంటే, దేవుడిచ్చిన వాక్యమును మనము సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలో క్లెయిమ్ చేసుకొని ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఏంటివి, త్రోవలు ఏంటివి, వాటిని మన జీవితంలో మనము పొందుకోవాలి అని అంటున్నట్లయితే మనము చేయవలసిన ఆ ఒకటే పరిశుద్ధ గ్రంథంలో
అదే వచనంలో మనము చూడవచ్చు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. యెహోవా వారి వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా కుమారుడితో ఈ పనులు జరిగించాలి, నా కుమార్తెతో ఈ పనులు జరిగించాలి అని చెప్పి దేవుడు కొన్ని ప్రణాళికలు, ప్లాన్స్ వేయటం అనేది జరిగింది. మరి మనం ఆ ప్లాన్స్ కి మనం రీచ్ అవ్వాలి అని అంటున్నట్లయితే మొదటగా మన జీవితంలో మనము ఆయన వైపు తిరిగేవారుగా మనము ఉండాలి. నీవు ఎప్పుడైతే నీ తప్పులను ఒప్పుకొని, నీ పొరపాటులను ఒప్పుకొని నీవు దేవుని వైపు తిరుగుతావు, దేవా నా జీవితము మొత్తము శూన్యము, నా జీవితము మొత్తము పాపము, ఇదిగో నా పాపిష్టి హృదయము, ఇదిగో నా పాపిష్టి స్వభావము, ఇదిగో నా పాపిష్టి శరీరము, నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆయనకి సమర్పించుకుంటామో, ఆయన మీద మనము ఆధారపడతామో, దేవుడు మనకి ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడో, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అని చెప్పి ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చుటకు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమర్థుడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఒక 2020 జీవితం బాగుపడుతుందని ఆశపడి ఉన్నాం, ప్రయోజనకరంగా లేదు. ఒక 2021 జీవితం బాగుపడుతుంది అనుకున్నాం, ప్రయోజనకరంగా లేదు. ఒక 2022 జీవితం బాగుపడుతుంది అనుకున్నాం, ప్రయోజనకరంగా లేదు. ఒక 2023 జీవితం బాగుపడుతుంది అనుకున్నాం, ప్రయోజనం లేదు. ఒక 2024 అయినా జీవితము బాగుపడుతుంది అనుకున్నావు, కానీ ప్రయోజనకరముగా లేదు. మరి ఇన్ని ప్రయోజనకరముగా లేని జీవితము ఒక 2025లో ఎలా మారుతుంది అని చెప్పి మీ జీవితంలో మీకు ఒక సందేహము రావచ్చు. లేకపోతే ఈ 2025 నా జీవితం ఏంటి అని చెప్పి ఒక సందేహము మీకు రావచ్చు. మీ జీవితంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఒకటి దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉంటున్నట్లయితే వినండి, తప్పనిసరిగా నా జీవితంలో, నీ జీవితంలో ఈ 2025లో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడానికి సమర్థుడు అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున నీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు ఒక భూమి ఆకాశం మధ్యలో ఎంతైతే ఎత్తుందో అంత గొప్ప తలంపులు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. అంత గొప్ప మార్గములు అనగా నీ జీవితము పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. మరి అవన్నీ నీవు నీ జీవితములో దేవుడు ఆశించిన రీతిగా, ఆయన ఉద్దేశించిన రీతిగా, ఆయన వేసుకున్న ప్రణాళిక చెప్పున నీవు ఆయన అనుకున్న రీతిగా అవుట్పుట్ బయటకు రావాలంటే నీ జీవితంలో నీవు సహకరించాలి. నీవు సహకరించేవాడిగా ఉండాలి. సహకరించేవాడిగా అంటే నీవు ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు నీవు ఎప్పుడైతే తిరుగుతావో, మల్లుతావో, అప్పుడు నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ఒక 2020 బ్లెస్ అవ్వడమేమో, 2021 బ్లెస్ అవ్వకపోవచ్చు, 2022, 2023, 2024 బ్లెస్ అవ్వకపోవచ్చు. అయితే 2025 దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడున్నాడు. కాబట్టి ఒక 2023 లాగా, ఒక 2024 లాగా ఈ 2025ని విడిచిపెట్టుకునే వాడిగా నీవు ఉండకూడదు అని చెప్పి ప్రభు పేరట మీకు అందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి. మన పరలోకానందం యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం ఏంటి అని అంటున్నట్లయితే, నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు, ఆయన కలిగి ఉన్న మార్గములు అది గొప్పవి. అది 2025లో అయినా సరే నీతో నాతో మనందరితో ఛేదించాలని చెప్పి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడుగా. ఈ రోజున నీవు చేయవలసినది, నీవు ఒకటే చేయాలి. అదేంటి అని అంటున్నట్లయితే మన దేవుని వైపు మనము తిరిగేవారుగా ఉండాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టి, పాపిష్టమైన జీవితాన్ని, పాపిష్టకరమైన ఆలోచనలను, పాపిష్టకరమైన తలంపులను, పాపిష్టకరమైన స్వభావములను, పాపిష్టకరమైన అలవాటులను అన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపు ఎప్పుడైతే మనము తిరుగుతామో తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలను మనము చూస్తామనే విషయాన్ని గ్రహించి, తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో సమస్తము ఇదే జీవితము అనుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. జీవితము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. తప్పు తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు, అద్భుతాన్ని చూసి ఉన్నాడు. బహుగా దేవుడు క్షమించాడు, తండ్రి కూడా క్షమించాడు. కోల్పోయిన దానికన్నా ఉన్నతమైనది తను జీవితంలో తను కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఒక సంసోన్ జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు.
ఒక దావీదు జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగే ఈ రోజున వాక్యం వింటున్న డియర్ బ్రదర్, వాక్యం వింటున్న డియర్ సిస్టర్, ఈ రోజున ఏ విషయం నిమిత్తమైతే అది జనాల్ని తృప్తిపరచడానిక, లేకపోతే దైవ సేవకులను తృప్తిపరచడానిక, లోకములో ఉన్న బంధువులను, స్నేహితులను, పక్కింటోళ్ళని, ఇరుగింటోళ్ళని, పొరుగింటోళ్ళని తృప్తిపరచుటకు వాళ్ళేమనుకుంటారు, వీరేమనుకుంటారు అని చెప్పి దేవుడిచ్చిన పిలుపును మర్చిపోయి, దేవుడిచ్చిన అభిషేకాన్ని మర్చిపోయి, దేవుడు నీ పట్ల ఏదైతే ఉద్దేశములు, ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములు, ఆలోచనలు అన్నిటినీ మర్చిపోయి నీ జీవితంలో నీవు వారి కొరకు, వీరి కొరకు, వీరి కొరకు, వీరి కొరకు, ఫలానా వారి కొరకు బ్రతుకుతున్నావేమో ఈ రోజుని ఆపేసి ఈ 2025 అయినా దేవుని వైపు తిరిగి దేవుని కొరకు బ్రతుకు. నీకు ఏమి కావాలో నా దేవుడు ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా నీ జీవితాన్ని అందరి ఎదుట బహిరంగంగా ఈ 2025లో దేవుడు దీవించబడుతున్నాడు. ఈ వాగ్దానము ఎప్పుడో మనము అందరము క్లైమ్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కానీ ఈ రోజుకు కూడా మనము మారని స్థితి వలె మన జీవితాలు నిండిపోవచ్చు. అయినా ఆలస్యమైనది ఏమీ లేదు. ఈ రోజు ఆయన వైపు తిరగటానికి ఇష్టపడినట్లయితే ఆయన క్షమించడానికి కాదు, బహుగా క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. క్షమించిన క్రీస్తు క్షమించేసేసిన నాన్న తప్పులన్నిటినీ క్షమించేశాను, ఈ రోజు నుంచి నువ్వు మంచివాడిగా బ్రతుకు అని చెప్పి వదిలేడు. నీ జీవితం పట్ల, నీ భవిష్యత్తు పట్ల ఆయన ఏదైతే గొప్ప తలంపులు, ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో ఆ తలంపులు, ఆ త్రోవలను ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి నీ జీవితంలో జరిగించి ఉన్నతమైన స్థానంలోనికి నా దేవుడు 2025లో నన్ను నడిపించాలని ఆశపడుతూ ఉంటుండగా ఈ రోజున మన జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకొని మన జీవితాలని ప్రభువుకి సమర్పించుకుందాము. 2025 దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా ఉందాం. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతి. 2025 ఒక 2024 ఒక 2023 ఒక 2022 లాగా మా జీవితంలో ఉండకూడదు అని చెప్పి నీ జీవితం పట్ల నేను కలిగి ఉన్న తలంపులు, నీ జీవితం పట్ల నేను కలిగి ఉన్న త్రోవలు అవి ఎంతో గొప్పవి. ప్రస్తుతము నీకు అర్థం కాకపోవచ్చు, కానీ సమస్తాన్ని ఆదియు అంతమునై ఉన్న వాడిని నాకు తెలుసు అని చెప్పి ఆ ఉద్దేశము నిమిత్తమే, ఆ ఆలోచన నిమిత్తమే మాకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాను ఆయన. ఈ వాగ్దానాన్ని విన్న మేము, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న మేము మా జీవితంలో వినేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారుగా కాకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి అని అంటున్నట్లయితే ఈ రోజున నేను నా జీవితంలో మొదటగా చేయాల్సింది దేవుని వైపు మనము తిరగాలి. ఈ రోజున దేవుని వైపు తిరగకుండా ఏదైతే ఆటంకంగా ఉందో అది పన, లేకపోతే అది ఒక మనిషి, లేకపోతే అదొక స్త్రీయా, ఒక పురుషుడా, ఒక వ్యసనమా, మరి ఏదైతే ఉందో వాటన్నిటినీ విడిచిపెట్టి నా ప్రభువు వైపు ఈ 2025 నుంచి నేను తిరుగుతాను. తిరిగి నా ప్రభు నా జీవితం పట్ల కలిగి ఉన్న తలంపులను, త్రోవలను నేను నెరవేరుస్తాను. ఆ దిశగా నేను జీవితాన్ని జీవించి నేను సంతోషముగా బ్రతుకుతాను. ప్రాముఖ్యముగా నా తండ్రిని నేను మహిమపరుస్తాను అని ప్రతి ఒక్కరూ తీర్మానము తీసుకునేలాగా నా సహాయమును దయచేయమని విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నశించిపోకుండా నీ తలంపులు, నీ యొక్క త్రోవలు వారి జీవితంలో జరిగించుటకు వారందరూ నాయన పశ్చాత్తాపం పొంది నీ వైపు, కేవలం నీ వైపు తిరిగి నాయన పశ్చాత్తాపం పొంది వారి పాప క్షమాపణలను అన్ని ఒప్పుకొని విడిచిపెట్టులాగా వారందరికీ నాయన ధైర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేయమని. ఎవరి మనోనేత్రాలు అయితే సాతానుగడు గురుడితనములని చేసేసిన్నాడు, మీరు వారి మనోనేత్రములను తెరవమని, సత్యాన్ని తెలుసుకొని వారు ముందుకు కొనసాగించటకు సహాయమును దయచేయమని, అన్ని విషయాలలో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. వాక్యం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి నూరు అంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. 2025 విష్ యు ఏ బ్లెస్డ్, హ్యాపీ, ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యూ ఆల్. దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు, నా త్రోవలు వంటివి కాదు మీ త్రోవలు. ఈ రోజున మన తలంపులతో మన త్రోవలు పట్టుకొని లోకములో ప్రయాణం చేస్తే మనల్ని మనమే చూసుకోవాలి, మనల్ని మన కుటుంబ సభ్యులు చూసుకుంటారు, మన గురించి ఎవరు చెప్పుకో. అదే దేవుని తలంపులకు,
దేవుని త్రోవలకు మన జీవితములో స్థానాన్ని ఇచ్చి మన జీవితములో ఆ దిశగా మనము ఆయన వైపు తిరిగి మనము జీవిస్తున్నట్లు బ్రతుకుతున్నట్లయితే వినండి, నీ జీవితం విషయంలో నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రాముఖ్యముగా దేవుడు ఏ విషయం నిమిత్తం ఎలా దీవించాలనుకుంటున్నాడో సరిహద్దులు లేకుండా నీ జీవితాన్ని దీవించి ప్రపంచవ్యాప్తకముగా నీ గురించి పరిచయం చేసే రీతిగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మరి ఈ రోజున నీ గురించి నీవు తెలుసుకునేవాడుగా ఉండాలి బ్రదర్ అని అనుకుంటున్నట్లయితే అక్కడే ఉండండి. లేదు బ్రదర్, నా గురించి నేను తెలుసుకోవాలి అనేది పక్కన పెట్టినా, నేను కలిగి ఉన్న దేవుని గురించి అనేక వేల మందికి నేను ప్రకటించాలి, చూపించుకోవాలి, కనపరచాలి, నా తండ్రి నామాన్ని మహిమపరచాలి అని అనుకుంటున్నట్లయితే ఈ రోజునే ఆయన వైపు తిరగండి, ఆయన వైపు మరలండి. ఆయన ఏదైతే 2025 వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడో తప్పక నెరవేర్చుటకు, క్షమించుటకు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించింది. ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్.